హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను విరామ్. RC16 బుచ్చిబాబుతో ఎంతో అంగరంగ వైభవంగా తెరకెక్కుతోంది చిత్రం. అయితే ఈ ఫిలింలో క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని నటించబోతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నిటికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక చక్కటి క్లారిటీ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఈ ఫిలిం మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలింగా తెరకెక్కుతుంది. అయితే పల్లెటూరు బ్యాక్డ్రాప్లో వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది కూడా, నియర్లు కొంచెం రంగస్థలం లాగా. ఇప్పుడు ధోని ఉండబోతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా ధోని చేస్తాడా, అవకాశం ఉందా? సినిమా మొత్తం జెర్సీ కైండ్ ఆఫ్లో ఉంటుందో లేదో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే క్రికెట్కి సంబంధించిన ఎపిసోడ్స్ ఉన్నాయి దీంట్లో. మేబీ ఈయన క్రికెట్ అభిమాని అయి ఉండ కావచ్చు, లేదా ఆటగాడైనా అయి ఉండొచ్చు. కథ బయటికి రాలేదు కాబట్టి మనకు తెలియదు. బేసిక్ పల్లెటూరు బ్యాక్డ్రాప్ అనేది తెలుస్తుంది. అంటే మనిషి పుట్టుక ఎక్కడి నుంచి అన్నా ఉండొచ్చులే. బట్ బేసిక్ కథ ప్లాట్ విషయానికి వెళ్తే అయితే అతనైనా క్రికెట్ ప్లేయర్ అయి ఉండాలి, లేదా తనకి క్రికెట్ అంటే ఇష్టమై అయినా ఉండాలి. ఇలా క్రికెట్కి సంబంధించిన పెద్ద పెద్ద ఎపిసోడ్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి వీళ్ళు దాన్ని కొంచెం వెయిటేజ్ ఇవ్వడానికి డైరెక్ట్ ప్లేయర్స్నే పెట్టుకొని తీయొచ్చు కదా. బికాజ్ క్రికెట్ ప్లేయర్స్ మనకు ప్రకటనలు చేస్తారు, మీరు సినిమాలు ఏమన్నా చేస్తారు. వాళ్ళు వన్ డే వచ్చి క్యామియో రోల్స్ ఇవ్వమంటే అంటే వాళ్ళకి ఆ మినహాయింపు ఏం లేదు. అంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ కూడా చేస్తున్నాడు కదా. BCCI వాళ్ళకి ఈ మినహాయింపు ఏం లేదు. నువ్వు టైంకి వచ్చి ఫిట్గా ఆట ఆడిపోతే చాలు, కానీ తర్వాత నువ్వు యాడ్లు గిడ్లు చేసుకోవద్దు, రూల్స్ ఇవేం లేవు సెకండ్. అయితే స్పోర్ట్స్ పీపుల్కి అది ఉంది, మినహాయింపు ఉంది కాబట్టి. పైగా రామ్ చరణ్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకప్పుడు క్రికెట్ టీం అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేతులు కడిగి వచ్చారు, డిన్నర్ చేసి వచ్చారు. సమ్ టైం ఏదో చిరంజీవి గారు 2 years అయిందా ఏమో తెలియదు, 2 years అయిందా అటు ఇటుగా వీళ్ళు వెళ్ళారు. అప్పుడు కూడా న్యూస్ వచ్చింది, ఎన్టీఆర్ ఇంటికి కూడా వెళ్ళారు. అయితే కొంచెం సంబంధాలు ఉన్నాయి. అండ్ పైగా ధోని గురించి మాట్లాడుకుంటే స్పెషల్గా సినిమాలు అంటే తనకి ఇష్టం. ఆయన బయోపిక్ ఎంత బాగా హిట్ అయిందో మనకు తెలుసు, చేశాడు. అంతేగా ఆయన సినిమా రంగంలో కూడా వచ్చి తమిళ్లో ఒక సినిమా కూడా నిర్మించాడు. పెద్దగా ఆడలేదులే, బట్ ఓకే, నిర్మాణ రంగంలో కూడా తను యాక్టివ్గా ఉన్నాడు. ఆ బ్యానర్ మీద ఇంకా ఎన్నైనా సినిమాలు తీయవచ్చు, చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తాను, మరీ భారీ బడ్జెట్ సినిమాలు అయితే మేము చేయలేం, కానీ చిన్న చిన్న అయితే మేము ఎన్నైనా తీస్తామని చెప్పుకున్నారు, వాళ్ళే ప్రకటించారు. సో అట్లా చూసుకుంటే సినిమాలు అంటే ధోనికి కూడా ఇష్టమే. ఇప్పుడు ఎట్లా రిటైర్ అయ్యి ఉన్నాడు, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్. అలా చూసుకుంటే RC16లో ఈయనను ఎందుకు తీసుకురావద్దు అని చెప్పేసి వాళ్ళకి అనిపించింది. అయితే ఈయన అభిమానిగా ఉన్నా, అందులో క్రికెటర్గా ఉన్నా కూడా సాటి ఇట్లాంటి వాళ్ళు ఉంటే బాగా పండుద్ది కదా అని ఇంకా వేరే వేరే క్రికెటర్స్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు వీళ్ళు. సో మేబీ ఇప్పుడు అది ఒకవేళ చిన్న సన్నివేశమే అయిందనుకో, క్యామియో వచ్చి వెళ్ళిందనుకో, సినిమాకి అది కూడా కొంచెం హైలైట్గా ఉంటుంది. లేదు కథలో చాలా కీలకం అనుకో, వీళ్ళ పాత్రలు బలంగా ఉన్నాయి అంటే పోస్టర్స్ మీద పడే రేంజ్ క్యారెక్టర్స్ అంటే హైప్ ఇంకా పెరుగుద్ది. లేదా అసలు కథ మొత్తం క్రికెట్టే, అసలు వీళ్ళే మొత్తం కీలకము, రామ్ చరణ్తో పాటు వీళ్ళు కూడా సమవజ్జీలు అంటే నెక్స్ట్ ఇంకా ఇంకా హైప్. అదేంటి యాక్చువల్లీ అందరూ చెప్తుంది ఏంటంటే, ఇది మల్ల యుద్ధానికి సంబంధించిన ఒక బ్యాక్డ్రాప్, వరల్డ్ వర్షన్, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కాదు, 1990s 2000 ఆ కైండ్ ఆఫ్ టైం లైన్ అని చెప్తున్నారు. బట్ ధోనిని తీసుకొచ్చి ఎలా ఇది మల్లయోధుడి కథ ఒకటి అనుకున్నారు రామ్ చరణ్తో అనేది విన్నాం, కానీ అది RC16 కాదనేది కన్ఫర్మ్ లేదు. మల్లయోధుడి కథ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ ఇంకొక ఆయన హిస్టరీలో ఉన్నాడు, ఇంకొక ఆయన కథ కూడా ఉంది రామ్ చరణ్తో పాటు. బట్ దీంట్లో మాత్రం క్రికెట్ ఎపిసోడ్స్ ఉన్నాయని ఒక వార్త బయటకు వచ్చింది. ఇన్ కేసు మల్ల యుద్ధము అవన్నీ అంటే ఇక్కడ క్రికెట్ ఉండదు, అదేదో ఓల్డ్ బ్యాక్డ్రాప్, కేరళ కలరీ ఐటో పోవాలి ఇంకా. సో అండ్ ధోనిని పెట్టుకున్నారు అంటే ప్రజెంట్ జనరేషనే కదా. అదే 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 ఇప్పుడు మనోడు వచ్చి 20 ఏళ్ళు అవుతుందా ధోని ఇండస్ట్రీకి వచ్చి? అతను కెరీర్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడా? కెరీర్ స్టార్టింగ్ తీసుకుంటే అది బయోపిక్, ధోని బయోపిక్ అవుతుంది, ఈయన ఉండాల్సిన అవసరం లేదు. అదే. సో ఒక సన్నివేశంలో పాటుగా ఈయనతో పాటు కథ ట్రావెల్ అవుతుంది. ఇక పల్లెటూరు బ్యాక్డ్రాప్ అంటే ఆయన పల్లెటూరు నుంచి రావచ్చు, తప్పులేదు. అప్పట్లో అమీర్ ఖాన్ ఒక ఫిలిం ఉంది, మీరు చూసారో లేదో, దాంట్లో క్రికెట్ ఆడతారు బ్రిటిషర్స్తో, ఉందా? ఐడియా ఉందా మీకు అది? సో అది చాలా బాగా ఎమోషన్తో డ్రామా అది. బట్ ఆ కైండ్ ఆఫ్లో తీస్తారా? ఒకవేళ తీస్తే అట్లా ఉంటుందా? అట్లా తీస్తే ధోని ఉన్నాడు అంటే
ధోనికి ధోనియే పేరు ఉంటుంది. నో ధోనిలాగే వస్తాడని నేను నమ్మట్లేదు. ఎందుకంటే అదే ధోనిలాగే వస్తాడు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఉన్నాడు, ఇప్పుడు అది తీస్తున్నారు, అది నితిన్ది శ్రీలీల అది మూవీ వస్తుంది. దానిలో డేవిడ్ వార్నర్ యాజ్ క్రికెటర్గా రాడు, ఒక డాన్ గానో లేకపోతే పుష్ప బాగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి పుష్ప కైండ్ ఆఫ్ డ్రెస్ స్టైల్ వేసుకొని అలా రావచ్చు. ధోని క్యామియో అంటే వేరే కాకపోతే జనాలకి రీచ్ అవ్వాలి అంటే నువ్వు ఒక ఆర్టిస్ట్ని రెట్రోగా తీసుకెళ్ళవచ్చు, కానీ మన ఈ క్రికెటర్స్ని కానీ స్పోర్ట్స్ పర్సన్ నువ్వు రెట్రో గెటప్స్ వేస్తే అది సింక్ అవ్వదు, ఉల్టా కొట్టిద్ది. సింక్ అవ్వదు. ధోనిలానే చూస్తారు. ధోని యాక్టర్ అనుకో చిన్నప్పటి నుంచి, ప్రకాష్ రాజ్ లాగా నువ్వు ఏమైనా ప్రయోగాలు చేయొచ్చు ఆయనతో. నువ్వు ధోనిని పెట్టావంటే ధోని క్యారెక్టరే ఇవ్వాలి. ఈయన ధోని కాదు అధోని అని చెప్పేసి ఇంకేదో చెప్పడానికి లేదా, అదానే అలా చెప్తున్నా. రైట్. అయితే ఇప్పుడు బుచ్చిబాబు పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొస్తున్నాడు. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఏఆర్ రెహమాన్ తీసుకొచ్చాడు, అసలు రామ్ చరణ్తో సినిమా ఒప్పించాడు. ఇంత క్యాపబిలిటీ ఉన్న అంటే సుకుమార్ దగ్గర నుంచి బయటకు వచ్చి మరీ సుకుమార్ని మించిపోయే రీతిలో సినిమాలు తీసే అవకాశం ఉందా బుచ్చిబాబు? ఆ స్టామినా కనపడుతోందా? అది నేను ఏ డైరెక్టర్కి నేను అలా చెప్పలేను, ఎందుకంటే కంపారిటివ్లీ అంతే. నేను ఎప్పుడు ఇప్పుడు శ్రీకాంత్ వదిలి వచ్చాడు, శ్రీకాంత్ వదిలా రేపు ఇండస్ట్రీని భయపెట్టేలాగా చేస్తున్నాడు. అసలు అది ఏం లేదు, నేను ఎవరిని కంపేర్ చేయలేను. ఏ డైరెక్టర్కి ఉండాల్సిన ఇది ఆ డైరెక్టర్కి ఉంది. చెప్పాలి అంటే ఎవరితోనూ కంపేర్ లేదు. నువ్వు రాజమౌళిని కానీ ఇంకొకరితో కూడా కంపేర్ చేయడానికి లేదు. ప్రతి డైరెక్టర్ ఒక హిట్ స్టామినా ఉండే డైరెక్టర్, ఎవరి టేస్ట్ ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యి ఎన్నో కోట్ల నష్టం వచ్చింది. దాన్ని ఇప్పుడు 200 కోట్ల పైగా బడ్జెట్ పెడుతున్నారు RC16కి. ఇది ఫ్లాప్ అయింది కాబట్టి మళ్ళీ అంత బిజినెస్ జరగకపోవచ్చేమో అన్న ఇదిలో ధోనిని తీసుకొచ్చి ఇందులో ఇరికిచ్చే ప్రయత్నం ఇది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అంతా కూడా హిట్టా ఫ్లాప్ అనేది శంకర్కి వెళ్ళొద్ది. అలానే శంకర్ స్టామినా ఏం తగ్గల. మళ్ళీ 200-300 కోట్లతో సన్ ప్రొడక్షన్స్ వచ్చేస్తుంది, రజనీకాంత్తో మాటమంతి అవుతుంది. సో అదేం లేదు. బట్ డైరెక్టర్ టు డైరెక్టర్ నేను ఎప్పుడు కంపేర్ చేయను. యాక్చువల్లీ ఇక్కడ ఏఆర్ రెహమాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడు మ్యూజిక్లో అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఏదో వాళ్ళ అసిస్టెంట్ ద్వారా పెట్టి కొట్టిస్తూ ఉంటాడు. బట్ తెలుగుకి చాలా కాలం లేడు రెహమాన్, బట్ ఇప్పుడు వస్తున్నాడు కదా గ్యాప్ తర్వాత, అంత రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు చాలా వరకు అలవాటు అయిపోయింది, అనిరుద్ మ్యూజిక్ అని తమన్ అని రకరకాలుగా. బట్ ఏఆర్ రెహమాన్ది సపరేట్ ఫ్లేవర్, బట్ అది ఇప్పుడు అందరికీ యాప్ట్ అవుతుందా తెలుగు? ఏఆర్ రెహమాన్ అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇంకో జన్మకు వచ్చినా ఏఆర్ రెహమానే. రెహమాన్ ఇది రెహమాన్ అంతే. దానికి నువ్వు ఎవరికి అలవాటు పడ్డా ఎడిక్ట్ అయిపోయినా చెవిలో సీసం పోసుకొని గట్టిగా పెట్టినా సరే మళ్ళీ ఏఆర్ రెహమాన్ అప్పుడు సర్జరీ చేసుకొని తీసుకోవాల్సిందే. రెహమాన్ దట్స్ ఆల్. ఎవరితో అంటే శివన్న క్యారెక్టర్కి తమ్ముడుగా ఉంటాడు ధోని అని కూడా వినపడుతుంది ఒక వార్త. స్పెక్యులేషన్, ఒక టీజర్ ట్రైల్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, ఎందుకు ఇన్ని వంకలు. రైట్, స్పెక్యులేషన్స్ అవసరం లేదు. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.